జలగన్నా జలగన్నా నాకు భయం వేస్తుంది జలగన్నా. ఏమైంది డైమండ్ రాణి? ఎందుకలా భయపడతా ఉన్నావు? మన బూతు బ్యాచ్ ఒక్కొక్కళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నారు. లోపలికి వెళ్ళడమే కానీ ఇంతవరకు బయటికి రాలేదు. ఓ అంతేనా? నేను ఇంకా ఏదో అనుకున్నా. నీకంటే అలవాటే కాబట్టి నీకేం అనిపించదు. నిన్ను నమ్ముకుంటే రాజభోగాలు అనుభవించవచ్చు అనుకున్నా కానీ జైల్లో కూర్చుని రాళ్ళు రప్పులు కొట్టాల్సి వస్తుందని అనుకోలేదు. ఇప్పుడు ఆ మెంటల్ కృష్ణగాడు నీ పేరు కూడా చెప్పినాడా ఏమే? ఓ వంశీని, ఆ మెంటల్ గాడిని మై హోమ్ అపార్ట్మెంట్ లోనే అరెస్ట్ చేశారు. అవే బాగా లగ్జరీ అపార్ట్మెంట్ అంట. మన వాళ్ళంతా అక్రమంగా అన్యాయంగా సంపాదించిన డబ్బుతో అందులో ఫ్లాట్స్ కొన్నారంట. నాకు కూడా అందులో ఫ్లాట్ ఉంది, అందుకే నా భయం. ఓహో, ఆడుకుందాం ఆంధ్ర అని చెప్పి కొనుక్కున్నావా అందులో ఫ్లాట్? ఏం కాదులే, నువ్వైతే ఆ అపార్ట్మెంట్ దగ్గరికి పోకో కొన్ని రోజులు. ఇక్కడ మన పార్టీ దుకాణం దివాలా తీసిన తర్వాత నేను అక్కడే ఉంటూ మేకప్ వేసుకుని తిరుగుతున్నా. అసలు నీ బాధ ఏంది? అరెస్ట్ చేస్తారనా లేకపోతే నీ అపార్ట్మెంట్లోకి వెళ్ళడం కుదరదానా? రెండూ ఉన్నాయి జలగన్న. పోలీసులు అక్కడే టెంట్ వేసుకుని కూర్చుంటున్నారంట. మన గుట్కా గాడికి, ఆంబోతి గాడికి, ఇంకా మన వాళ్ళందరికీ ఆ మై హోమ్ లోనే ఫ్లాట్స్ ఉన్నాయంట. అమ్మ సన్నాసులారా, అందరూ కలిసి నాకు తెలియకుండా ఫ్లాట్లు బుక్ చేసుకున్నారా? అందుకే బుక్ అయిపోయారు, అనుభవించండి. అసలు నువ్వేం పట్టించుకోవట్లేదు జలగన్న. అరెస్ట్ చేస్తే జైలుకి వచ్చి చూసి వెళ్తున్నావు, అంతకన్నా ఏం పీకుతున్నావు? గట్టిగా మాట్లాడితే నాకే దిక్కు లేదు. నాకున్న కేసులే లాక్కోలేక పీక్కోలేక చేస్తా ఉన్నా. మరి నువ్వు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే కదా మేము మాట్లాడింది. నేను కొంచెం గట్టిగా విమర్శలు చేయమన్నా, బర్రె గొంతులు వేసుకుని బండబూతులు తిట్టమని అనలేదు. నోరుంది కదా అని వాగినారు, ఇప్పుడు వాళ్ళు వాయి బీగుతున్నారు. ఇది అన్యాయం జలగన్నా. పేరు దాటాక తెప్ప తగలేయడం కరెక్టేనా? ఏమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉండవు. ఊరికే మాట్లాడారా మీరు? ఎన్నెన్ని డబ్బులు నొక్కేసినారో. నాకు కమిషన్ కూడా ఎగ్గొట్టి ఇష్టారాజ్యంగా అందిన కాడికి దోచుకున్నారు. నువ్వు దోచుకున్న దాంతో పోలిస్తే మాది ఒక దోచుకోవడమా అన్నా? సరిసర్లే, అదేమంటే నా మీద పడతారు. మరి వాడు మా మీద పడుతుంటే మేము మీ మీద పడక ఎవరి మీద పడతాం? ఆ పవన్ కళ్యాణ్ పుణ్యమా అని అధపాతాళానికి పడిపోయినా ఇప్పుడప్పుడే పైకొచ్చేలా లేను. నా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలా? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి జలగన్నా? ఇప్పుడు ఎక్కడ దాక్కోవాలి? నీ ప్యాలెస్ లో దాక్కోనా? వామ్మో వాయో, నీ ఐరన్ లెగ్గు ఎక్కడ పెడితే అక్కడ సర్వనాశనమే. అసలు నా పార్టీ పతనం అయిపోవడానికి కారణం కూడా నువ్వే. ఆ రోజు వైఎస్ఆర్ ఉన్నప్పుడు మా పార్టీలోకి వచ్చినావు, కొన్ని రోజులకే పెద్ద ఆయన వెళ్ళిపోయాడు. నన్ను మాటలతో మరీ బాధ పెడుతున్నావు సైకో అన్న. నాకు ఏడుపు వస్తుంది. ఏడవకో, నువ్వు ఏడిస్తే మళ్ళీ ఏదో అరిష్టం జరుగుతుంది. కొని ఒక పని చేయి. ఏంటి జలగన్నా అది? నువ్వు నా పార్టీని వదిలేసి వేరే పార్టీలోకి వెళ్ళిపో. నీకు అరెస్టు తప్పుతుంది, మా పార్టీకి ఉన్న శని వదులుతుంది. అంత సీన్ లేదు శవాలన్నా. ఆల్రెడీ దేశంలో ఉన్న అన్ని పార్టీలకు నా లెగ్గు మహిమ తెలిసిపోయింది. ఎవడు నన్ను చేర్చుకోడు. అది నిజమే, కానీ ఒకే ఒక్కడున్నాడు, చేర్చుకుంటాడు. నా నెత్తి మీద పాలు పోసే ఆ పార్టీ ఏది చెప్పు జలగన్నా? ఎవరా నాయకుడు? పాలు పోసేది ఆ కేఏ పాలే.